హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ నౌషాద్. ఈ వీడియోలో వచ్చేసి కిడ్స్ హెల్త్ కేర్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. మా నైరాకి రీసెంట్గా ఒక 10 to 15 days నుంచి అయితే టీత్ పెయిన్ తోటి బాగా సఫర్ అవుతూ ఉందన్నమాట. మేము అదే ప్లేస్లో, తనకి ఏ ప్లేస్లో అయితే పెయిన్ ఉందో అదే ప్లేస్లో టీత్ ఊడడానికి రెడీగా ఉంది. ఆ పెయిన్ ఏమోలే తిన్నప్పుడు అట్లా వస్తూ ఉంది అని చెప్తూ ఉందన్నమాట. ఓకే, కొన్ని తగ్గుద్ది అని చెప్తూ వస్తూ ఉన్నాము. బట్ ఆ పెయిన్ అనేది పీక్స్కి వెళ్ళిపోయి ఎట్లా అంటే ఫీవర్ వస్తూ అట్లా ఉందన్నమాట. ఒక 2 times అట్లా చెప్పింది. ఇంకా స్వెల్లింగ్ వచ్చేసి ఫీవర్ అట్లా వస్తూ ఉందన్నమాట. ఇంకా ఇట్లా అవ్వదని చెప్పేసి ఇమీడియట్గా హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు చెక్ చేసి ఇన్ఫెక్షన్ ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ అనేది వచ్చే పన్ను మీద పడుతుంది, దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలన్నమాట. వచ్చే పన్ను ఇదైతే ఊడిపోయేదే, బట్ ఊడిపోయేదే అని చెప్పేసి మనం దాన్ని అట్లా నెగ్లెక్ట్ చేయకూడదు. అది ఊడడానికి 3 years టైం ఉంది. ఇంకా అప్పటిదాకా అట్లా వదిలేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఇప్పుడు వచ్చే టీత్ మీద పడుతుందన్నమాట అని చెప్పారు. అక్కడ వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ ఎక్స్రే అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఒక సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము అని మా హస్బెండ్ ఎక్కువగా వెళ్ళే డెంటల్ కేర్కి అయితే తీసుకొచ్చాము. ఫస్ట్ డే అది ఓపెన్లో లేదనమాట. మాకు ఎమర్జెన్సీగా ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ ఆ డెంటల్ కేర్కి అయితే తీసుకెళ్ళాము. నెక్స్ట్ డే ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడికి వస్తే తను కూడా సేమ్ అదే చెప్పారు. అక్కడ ఏం చెప్పారో వీళ్ళు కూడా అదే చెప్పారు. ఓకే అని అయితే అనుకున్నాము. అయితే మేము ఇక్కడ చూపిస్తే ఏంటంటే మామూలు డాక్టర్, సీనియర్ డాక్టరే చెక్ చేశారు. బట్ కిడ్ కదా, కిడ్స్ డాక్టర్ని అయితే పిలిపిస్తాము అని అయితే చెప్పారనమాట. ఓకే, చూస్తే మళ్ళీ సాటర్డే వస్తారు ఆయన. ఈలోపు పెయిన్కి క్రోసిన్ అట్లా వేస్తూ ఉండండి అని అయితే చెప్పారు. ఓకే, సాటర్డే వరకు వెయిట్ చేద్దాము అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాం మేము. మళ్ళీ సాటర్డే వస్తే ఆయన కూడా సేమ్ అదే రిపీట్ చేసి యాంటీబయాటిక్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు స్వెల్లింగ్ ఉంది మంచిగా, ఇప్పుడు మనం మత్తు ఇంజెక్షన్ ఇచ్చినా కానీ ఆ అమ్మాయికి పెయిన్ అనేది తెలుస్తుంది. మత్తు ఇంజెక్షన్ పని చేయదన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఆ వాపు తగ్గనివ్వండి, యాంటీబయాటిక్స్ అయితే ఇద్దాము అని అయితే చెప్పారు. ఫస్ట్ 3 daysకి ఇచ్చారు యాంటీబయాటిక్స్. 3 days వేసాము. మేము ఎప్పుడు సాటర్డే వెళ్తే సండే, మండే, ట్యూస్డే అయితే ట్యాబ్లెట్స్ అయిపోయాయి. ట్యూస్డే మార్నింగ్ కాల్ చేసాం. ట్యూస్డే ఈవినింగ్ అయిపోతాయి. ట్యూస్డే మార్నింగ్ కాల్ చేస్తే మళ్ళీ కిడ్స్ డాక్టర్ వచ్చేసి సాటర్డే సండేనే మీరు ఫ్రైడే నైట్ కాల్ చేయండి, మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని అయితే చెప్పారనమాట. ఓకే, ట్యాబ్లెట్స్ వేసాం కదా, కొంచెం పెయిన్ కూడా రిలీఫ్ ఉంది కదా, అంతేనేమోలే మళ్ళీ సాటర్డే అట్లా ట్రీట్మెంట్ చేస్తారేమో అని మేము అనుకున్నాం. తనకి ట్యూస్డే మెడిసిన్స్ అయిపోతే మళ్ళీ థర్స్డే నుంచి తనకి లైట్గా పెయిన్ స్టార్ట్ అయిపోయిందనమాట. థర్స్డే, ఫ్రైడేకి కొంచెం ఎక్కువైంది. అండ్ ఫ్రైడేకి మేము అపాయింట్మెంట్ కోసం కాల్ చేస్తే మండే వస్తారు, ఈ 2 రోజులు రారు అని చెప్పారు. ఓకే, ఇంకా 2 daysే కదమ్మా, కొంచెం అట్లా పెయిన్ ఓపిక పడుతూ ఉండు అని అయితే అన్నాము. అట్లానే తను ఓకే అని చెప్పేసి స్ట్రాంగ్గానే ఉన్నది మా నైరా. స్వెల్లింగ్ వచ్చేసింది మండేకి, ఫుల్ స్వెల్లింగ్, పెయిన్. చూడండి అసలు ఆ బుగ్గ చూడండి, నోట్లో ఏదో బ్రెడ్ పెట్టుకున్నట్లు అసలు ఎంతలా వాసిపోయిందో. కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు కానీ రియల్గా చూస్తే అసలు చాలా వాపు వచ్చేసింది. సరే అని మండే కూడా కాల్ చేసాం. మండే కాల్ చేస్తే మండే కూడా రావట్లేదు, వెనస్డే అట్లా వస్తారు, బయటికి వెళ్ళున్నారు అన్నారు. ఇంకా నాకైతే చూడండి ఆ అమ్మాయి పెయిన్ అని టచ్ చేస్తే పెయిన్ అంటుంది, టచ్ చేయకుండా ఉంటే ఆ అమ్మాయి పాటికి ఆ అమ్మాయి ఆడుకోవడం అట్లా నార్మల్గానే ఉంది. బట్ టచ్ చేస్తే తనకి పెయిన్ పీక్స్లోకి వస్తుంది అనమాట. అసలు చిన్నగా కూడా టచ్ చేయనివ్వట్లేదు. అది కెమెరా కోసం యాక్షన్ కాదు, రియల్గా కూడా తనకు చాలా పెయిన్ ఉందన్నమాట అసలు. అయినా తను చాలా యాక్టివ్గా అట్లానే ఉంది. బట్ నోరు తెరవడానికి లేదు, టచ్ చేయడానికి లేదు. చాలా సఫర్ అయిందనమాట ఈ 1 week. ఆ డాక్టర్ని నమ్ముకొని మేము చాలా తప్పు చేశామని నాకైతే అప్పుడు అనిపించింది అనమాట. మళ్ళీ ఫస్ట్ చూపించిన హాస్పిటల్కే వచ్చాము. ఇక్కడ ఎక్స్రే తీస్తున్నారు మళ్ళీ, ఇప్పుడు ఎట్లా ఉంది అని చెప్పేసి. ఆ డాక్టర్ అయితే మంచిగా వేసేసుకుందనమాట. నేను ఆ రోజే చెప్పాను కదా మీకు, చెయ్యాలి, చాలా ఇన్ఫెక్షన్ ఫామ్ అయిపోయి ఉంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు తీసుకొచ్చారు, చాలా స్వెల్లింగ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి అసలు ఇంజెక్షన్ వేసినా కానివ్వండి ఆ పెయిన్ అనేది మంచిగా తెలుస్తుంది, ఆ ఇంజెక్షన్ కూడా పనిచేయదు అన్నారు.
అయినా ఇప్పుడు చేయాల్సిందే అని చెప్పేసి ఈవినింగ్ ట్రీట్మెంట్ అయితే తన పెయిన్ తోటి ఎక్స్రేలని అది తిరిగి టైర్డ్ అయిపోయిందని చెప్పేసి వాళ్ళ నాన్న షాపింగ్ మాల్కి అయితే తీసుకొచ్చారు కొంచెం రిలాక్సేషన్ కంట నైరాకి. అండ్ దీని తర్వాత దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే రూట్ కెనాల్ చేయాలి. ఒక 2 to 3 సెట్టింగ్స్ అయితే పడతాయి అన్నారు. దాని తర్వాత క్యాప్ వేసేయాలి అన్నారు. ఇట్లా ఎందుకు అయి ఉంటుంది అని చెప్పి డాక్టర్ని అడిగితే ఎక్కువ చాక్లెట్స్ తినడం వలన అని అడిగితే అది ఒక రీజన్ అవ్వచ్చు. బట్ ఫైబర్ అనేది వాళ్ళు తినేటప్పుడు ఫైబర్ అనేది ఇరుక్కొని పోయినా కానివ్వండి అట్లా అవుతుంది అని అయితే చెప్పారు. అండ్ దీనికి 2 times బ్రష్ చేస్తూ ఉండాలి. ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాత నోట్లో కొంచెం వాటర్ వేసి పుక్కిలిస్తూ ఉండాలని అయితే చెప్పారు. ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఎంత సఫర్ అయిందంటే నయరా అసలు ఆ పెయిన్ ఇంజెక్షన్ వేసేటప్పుడు పెయిన్ మామూలుగా లేదనమాట. టీత్ చిగుర్లలో ఇచ్చినట్టున్నారు. నేను నష్రా ఏడుస్తుందని బయట ఉన్నాను కానీ ఫుల్ పెయిన్ వచ్చేసింది, మంచిగా ఏడ్చిందనమాట. దాని తర్వాత అట్లా నేను చేయించుకోను అట్లా ఏడవలేదు, పెయిన్ వస్తుంది అట్లా ఏడుస్తూ ఉంది. అండ్ త్రూ అవుట్ ట్రీట్మెంట్ ఫుల్ పెయిన్ అనమాట. పెయిన్ వస్తుంది, తన కళ్ళ నుంచి నీళ్ళు వెళ్తూ ఉన్నాయి కానీ తను చాలా స్ట్రాంగ్గా ఉన్నదనమాట. ఓకే ఇంకొంచెం సేపు ఓగిపడితే నా పెయిన్ పోతుంది అన్న ఫీలింగ్లో ఉంది తను. అట్లా అనుకుని తను చాలా స్ట్రాంగ్ ఉంది. మా ఆయన భయపడతాడు కానీ ఇట్లాంటివన్నీ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మా నైరా చాలా స్ట్రాంగ్గా ఉంది. డాక్టర్ కూడా అదే చెప్పారు. కొంతమంది పిల్లలు అయితే కూర్చోరు వెళ్ళిపోతామని ఏడుస్తూనే ఉంటారు. త్రూ అవుట్ ట్రీట్మెంట్ మంచిగా సపోర్ట్ చేసింది. నైరా ఈజ్ అ స్ట్రాంగ్ గర్ల్ అని చెప్తూ ఉన్నారనమాట. మేము నెగ్లెక్ట్ చేసింది ఏంటంటే ఒక డాక్టర్ని నమ్ముకొని ఆ డాక్టర్ కోసం 1 week మొత్తం వెయిట్ చేస్తూ తనకి పెయిన్ ఇంకా ఎక్కువ అయ్యేటట్టు చేసామేమో మేము అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఒక సెట్టింగ్ అవ్వగానే తనకి కొంచెం రికవరీ అయింది. అండ్ ఇంకా 2 to 3 సెట్టింగ్స్ అయితే మీరు మీ కిడ్స్కి 2 times బ్రషింగ్ అలవాటు చేయండి. అండ్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ పుక్కిలించడం అలవాటు చేయండి. చాక్లెట్స్ని అవాయిడ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.